పేదరికం తగ్గాలంటే మహిళల చేతిలో డబ్బు ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య సంఘాల చీరలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పేదరికం తగ్గాలంటే మహిళల చేతిలో డబ్బు ఉండాలని, మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో ఆడబిడ్డలకు చీరలు, సారే ఇవ్వడం ఆనవాయితీ అని, మహిళలు సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు 27,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. ఉక్కు మహిళ ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహిళలు ధైర్యంగా ఆర్థికంగా ఎదగాలని ఇందిరా మహిళా శక్తి అని పేరు పెట్టడం జరిగిందన్నారు. మహిళలు ఆకాశంలో సగమని, పురుషులతో సమానంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి అని ఆ చీరలు కూడా ఇందిరమ్మ పేరుతోటి ఇవ్వడం జరుగుతూ ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే కళ, మా అక్క చెల్లెలను సంతోషంగా ఉండాలి, మా అమ్మలు సంతోషంగా ఉండాలి అని వచ్చి రాగానే వీళ్లకు 4 రూపాయలు ఎట్లా మిగులుతాయని ఫస్ట్ బస్ ఫ్రీ చేసినాం. ఎటన్నా ఆపతుంటే, సాపతుంటే, కష్టం ఉంటే దేవుడి కాడికో పిల్లల కాడికో పోవాలన్నా కూడా డబ్బులు లేని మనం బయటికి రాము. ఇక్కడ కూర్చున్నారు, ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది, యాక్సిడెంట్ అయింది లేదా ఇంట్లో ఎవరో చనిపోయారని. కానీ చిల్లి గవ్వ లేకుండా ఇవాళ అటెండ్ పోతే బస్సు ఎక్కగలుగుతాం. కొంతమందికి నచ్చుతలేదు, వాళ్ళు చేయలేదు, ఇవాళ మేము చేసినాం, వాళ్ళకి నచ్చుతలేదు కావచ్చు. కానీ జనానికి అవసరం, పేదవాళ్ళకి అవసరం, ఉన్నోళ్ళకి కాదు పేదవాళ్ళకి అవసరం. ఆ బస్సు ఫ్రీనే కాదు, ఇప్పుడు మండల సమైక్యలకు కూడా బస్సులు ఇచ్చినాం. ఇక్కడ వచ్చిందా మండల సమైక్యకు? మీరు తీసుకోలే, డబ్బులు ఇస్తున్నారు 30 లక్షలు. తొందర తీసుకోండి, కొత్త మండలం అయినా తొందర పెట్టండి. బస్సు ఇస్తున్నాం. ఆ బస్సు మేము మండల సమైక్య పేరు మీద ఇస్తున్నాం. ఆ బస్సును మళ్ళా గవర్నమెంటే అద్దెకు తీసుకుంటుంది. నెలకు మీకు 70,000 ఇస్తాం మండల సమైక్యకు. అట్లా మీ పేరు మీద ఒక బస్సు ఉంటుంది. అట్లా బస్సులను కూడా ఈరోజు ప్రతి మండలానికి ఇచ్చినాం. రేపు రాబోయే కాలంలో ఇంకా మీలాంటి కొత్తగా మనం ఏర్పడేటువంటి మండలాలకు కూడా ఇస్తాం. ప్రతి పెద్ద ఊర్లకు కూడా ఇచ్చే ప్రణాళిక చేస్తున్నాం. అదే కాకుండా వచ్చి రాగానే వడ్డీ లేని రుణాలు. ఇవాళ మీరు ఇల్లు కట్టుకోవాలన్నా